చేయకూడదు అంటున్నారు. ఇది ఎక్కడ గొడవ? అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే డిజిటల్ టీవీ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు క్రాంతి గారు రాల్సిన దీన్ని కూడా మనం అనొచ్చు సరదాగా. ఇక వాళ్ళు కొన్ని విషయాలు చెబుతుంటారు, అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి. అవన్నీ డిజిటల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. ఉదాహరణకి ఒక ఆయన దక్షిణాది భారతదేశానికి అన్యాయం డామ్ డూమ్ అన్నాడు. ఇంకో అదే ఆయన ఉత్తరాది గొప్పతనం ఏంటి అది మనం చూడొద్దా అంటాడు. ఇది ఎక్కడ కూడా నువ్వే కదా ఎక్కడన్నావు. హిందీని మా మీద రుత్తారా ఒకరోజు అంటాం, హిందీ పెద్దమ్మ భాష ఈ చిన్నమ్మ భాష అని ఇంకో రోజు అంటాం. భాష నేర్చుకోవద్దని ఎవరు అంటలేదు. కానీ ఇటువంటి ద్వైధీభావన అనండి, పరస్పర విరుద్ధమైనటువంటి భావాలతోటి వాళ్ళు సమాజాన్ని మోసపూరితంగా వాడుకోవాలని చూస్తున్నారు. అవన్నీ కూడా డిజిటల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇతర రోజుల్లో రాజకీయ నాయకులు ఏం చేశారని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఇచ్చిన తర్వాత అప్పుడు రికార్డులు ఉండే కాదు కదా, అవి ఏమంటారు టేప్ రికార్డు, మహా అయితే టేప్ రికార్డులు చేస్తే కూడా వాటిని పెద్దగా పరిగణలో తీసుకునేవాళ్ళు కాదు. నేనెక్కడన్నా వాళ్ళు రాసుకున్నారనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అది ఇప్పుడు వాళ్ళకి వచ్చిన సమస్య, చిక్కు. మేము ఎన్నో మాట్లాడతాం అబ్బా, అయితే మాత్రం మీరు అయినా చూపిస్తారా? అరే అంటే ప్రధానంగా ఒకప్పుడు రాజకీయ నాయకుల కంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో ప్రధానంగా అధికారంలో ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడింది. ఒకప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉదాహరణకి 89 to 94 ఎన్నో వార్తలు రాసేవాళ్ళం. ఎప్పుడు వాళ్ళ కోపం ఉంటే ఉండొచ్చు, అసహనం ఉంటుంది, కానీ వాళ్ళు పూర్తిగా దీన్ని ఏదో చేసేయాలి, వీడిని బహిష్కరించాలి, లేదా ఈ పేపర్ని మొత్తం రాకుండా చేయాలనే ఆలోచనకి వాళ్ళు ఎప్పుడు వెళ్ళినట్లు నా దృష్టికి రాలా. ఈవెన్ ఎన్టీ రామారావు టైంలో కూడా ఆయన కూడా ఒకసారి ఏదో ప్రెస్ బిల్ ఏదో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, గొడవ అవటం, తర్వాత ఆయన విరమించుకోవటం. ఆయన మీద దురదృష్టవశాత్తు ఆయన మీద అంత నీచమైన కార్టూన్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆయన పట్టుకోలేదు, ఎవరి మీద కేసులు ఇట్లాంటివి ఏమి జరగలేదు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు అన్నారకపోయినా వాళ్ళకి ఇష్టం లేకపోతే వాడిని వేసేయండి, వీడిని వేసేయండి. వాడు జర్నలిస్టులను పట్టుకుని వాడు వీడనే నాయకులు ఏది వయసును కానీ వీటిని కూడా గమనించకుండా అనేటువంటి సంస్కారంతో ప్రవర్తిస్తున్నారు. దురదృష్టం అది. వాళ్ళు ఏంటి, వాళ్ళంతా గోల్డెన్ స్పూన్తో పుట్టారు, మనం కింద నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. మనమేమి వేల కోట్లు మనకేమి ఇది లేదు. కేవలం పొలాల మీదో రైతుల కుటుంబాల నుంచో వచ్చి బతికి ఏదో ఒక స్థాయికి వస్తే వాళ్ళు సహించలేని పరిస్థితి. సో ఇదంతా ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అయినప్పుడు కూడా తెలంగాణలో ఈ రకమైన సెమినార్లు పెట్టడం అవసరం. ఎంత ముఖ్యమంత్రి అయినా సరే మన అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంది అని తెలియజేయడం కోసం నేను కూడా యాక్చువల్గా ఎవరు నిర్వహిస్తున్నారు ఏంటనే దాంతో నిమిత్తం లేకుండా నన్ను పిలిచిన వెంటనే రావడం జరిగింది. తర్వాత పత్రికలు పార్టీల పరంగా ఉండొచ్చా ఉండకూడదా? ఇది పత్రికలు కానీ టీవీలు కానీ ఇప్పుడు టీవీలు వచ్చినాయి, ఇవేమి కొత్తగా ఉండట్లేదు. స్వాతంత్రోద్యమంలో ఉన్నాయి. స్వాతంత్రం అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర జనత అని ఒక పేపర్ ఉండేది. అట్లాగే ఇక్కడ గోల్కొండ ఏదో మన ఆయన పేరు ఏది సురవరం ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళు నిర్వహించిన పత్రికల్లో కొంత ఉండేది. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు పత్రికలు మొదటి నుంచి నడుపుతూ వచ్చాయి. ఆ రోజుల్లో ఇప్పుడు కమ్యూనిస్టులు చాలా గొప్పవాళ్ళు అంటున్నారు కదా, ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులారా అంటున్నారు కదా. మరి అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అణిచివేసింది ఎవరు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కదా, ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలోనే కదా. మరి అప్పుడు లేని గొప్పతనం ఇప్పుడు ఎట్లా వచ్చింది? అంతే కదా. అంతేకాదు, నవశక్తి అని ఒక పేపర్ ఉండేది. నీలం సంజయ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. అసెంబ్లీలో ఆయన రాగానే పొద్దున్నే నేను నవశక్తి చూశానని కోపంతో మాట్లాడేవాడు. అంతేగాని వాళ్ళ జోలికి ఏమి వెళ్ళినట్లేదు. అట్లా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రోజు వాళ్ళ మీద బహిష్కరణ వేశారు, నిషేధం. తెలంగాణలో ఆ సాయుధ పోరాటం తర్వాత వాళ్ళల్లో వచ్చిన చీలికలు అవన్నీ పక్కన పెడితే 1951 ఎలక్షన్లో కూడా 52 ఎలక్షన్లో కూడా వాళ్ళు పీడీఎఫ్ పేరు మీద ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఇక్కడ నిషేధం ఉండటం వల్లే కదా, కాంగ్రెస్ పార్టీ కదా ఆ నిషేధం పెట్టింది. అలాగే గద్దర్ మీద నక్సలైట్ అనే కదా ఆయనకి వ్యతిరేకంగా ఎన్నో జరిగినాయి, చివరి కాల్పులు కూడా జరిగినాయి కదా. మరి ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళందరూ ఇప్పుడు గద్దర్ గొప్పవాడు, ఆయన పేరు మీద అవార్డులు ఇస్తున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు గద్దర్ గొప్పవాడు అనుకోవాలా, వీళ్ళని గొప్పవాడు అనుకోవాలా? నాకు అదే అర్థం కాదు. అంటే వైరుధ్యం అంటే ఇక్కడ రెండూ తప్పు కాదని అనుకోవాలి. ఒకటి, ఎందుకు కాలం మారుతుంది, సాంకేతికంగా అన్ని రకాలుగా మారుతున్నాయి, రాజకీయాలు మారుతున్నాయి. ఒకప్పుడు బీజేపీ ఒక పక్క, కమ్యూనిస్టులు ఒక పక్క ఉండి ఎన్టీ రామారావు గారు పోటీ చేశాడు కలిసి.
మరి అది కరెక్టా కాదా? ఇప్పుడు కమ్యూనిస్టులని బీజేపీ వాళ్ళని కలవమంటే మేము అసలు చాలా వేరే కమ్యూనిస్టులు అంటారు వాళ్ళు, వీళ్ళేమంటారు వేరే హిందూవాదులు అంటారు వీళ్ళు. ఇద్దరిలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మక్కర్లా, ఇద్దరిని నమ్మాలి ఆయా సందర్భాన్ని బట్టి పరిస్థితులు. అట్లాగే మీడియాలో వచ్చిన మార్పుల్ని రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గుర్తించట్లేదు అనుకోవాలి. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ మా కేశవులు గారు ఉన్నారు, ఆయన తీసిన ఫోటో పెద్ద సంచలనం ఆ రోజుల్లో. రాజీవ్ గాంధీ హైదరాబాద్ వస్తే వరుసనే అప్పుడు అంజయ్ గారి సంబంధించినటువంటి వీడియో అనమాట, అది ఫోటోలు అవన్నీ తీసి వేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రోజుల్లో ఫోటో అనేదే ఇంపార్టెంట్. ఆర్కే లక్ష్మణ్ కార్టూనిస్ట్, గొప్ప కార్టూనిస్ట్గా పేరొందారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన మీద ఎప్పుడైనా కార్టూన్ వేయకపోతే ఫోన్ చేసి ఏం మిత్రమా ఇవాళ నా మీద ఏం వేయలేదని అడిగేవారట. అంటే అంత ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగినటువంటి నాయకులు ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా సంకుచితంగా మారిపోయిన నేతల్ని చూస్తున్నాం. సో ఇది డెమోక్రసీలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, తప్పదు. అయితే అయినప్పటికీ కూడా నియంతృత్వం ఈ దేశాల కంటే ప్రజాస్వామ్య దేశమే బెటర్. కనీసం ఎక్కడో చోట మాట్లాడుకుంటున్నాను, నేనేమి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదు. రాజకీయ నాయకులు కొంతమంది ఎలా వ్యవహరించినప్పటికీ కూడా మళ్ళీ మార్పు రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో అది ఆ తర్వాత అట్లాగే ఇంకొక పాయింట్ చెప్తాను. కార్టూన్లు, రకరకాల కార్టూన్లు వేసేవాళ్ళండి. అంజయ్ గారి కాలికి హెలికాప్టర్ పెట్టేసేవాళ్ళు, మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. పాప ఆయన పాపం అంజయ్ గారు ఎప్పుడు ఏమైనా కాలికి ఏలికి హెలికాప్టర్ అంటే హెలికాప్టర్ని తరచుగా వాడుతున్నారు అని ఆ రోజుల్లో ఈనాడు పత్రిక రెగ్యులర్గా విమర్శలు చేసేది. మరి ఈ రోజున ప్రతిరోజు హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్లు లేనిదే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అక్కడని కాదు అనేక రాష్ట్రాలు. అది తప్ప గొప్ప అంటే కాలాన్ని బట్టి వెళ్తుంటారు. అది తప్ప గొప్ప అంటే టెక్నాలజీ ఉంది, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మారింది. ఇది కరెక్ట్ కాదని అపోజిషన్లో ఉన్నప్పుడు తిడతారు, కరెక్ట్ అనేది గవర్నమెంట్లో రాగానే వాళ్ళు అర్థంగా అదే వాడుకుంటారు. సో ఇవన్నీ కూడా మనం గమనిస్తే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వైరుధ్యాలు ఇవన్నీ కూడా మనకి కాలం మారుతోంది. ఒకప్పుడు ఫోటోగ్రఫీయే ఇంపార్టెంట్, ఆ తర్వాత వీడియోలు టేప్ రికార్డులు వచ్చినాయి, తర్వాత వీడియోలు వచ్చినాయి, వీడియోల తర్వాత ఇప్పుడు డిజిటల్ మీడియా యుగం వచ్చింది. డిజిటల్ మీడియా యుగంలో ఇవన్నీ కూడా రకరకాల మార్పులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాని డిజిటల్ మీడియాని కొన్ని రాజకీయ పార్టీలు అయితే దుర్వినియోగం చేస్తున్నమాట వాస్తవం. అట్లా అని చెప్పి అందరూ కరెక్ట్గా ఉన్నారని నేను అంటలా, కానీ అసలు డిజిటల్ మీడియా దుర్వినియోగం చేస్తున్నదే రాజకీయ పార్టీ ఎక్కువగా. అన్ని పార్టీలు కొంత స్థాయితో అటు ఇటుగా చేస్తుండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళ మీద పచ్చి అబద్ధాలని నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఇప్పుడు కొన్ని పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, వార్తలు, కొన్ని కేసులు పెట్టుకుంటున్న తీరు ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తాయి. నేను సరదాగా ఒక మాట చెబుతుంటా, గతంలో పోలీసు వ్యవస్థ నిజాలు రాబట్టడానికి ఒక ప్రయత్నం చేస్తుంది, కానీ ఇప్పుడు అబద్ధాన్ని నిజం ఎలా చేయాలన్న దాని మీద ఎక్కువ పని చేస్తాం. అది దురదృష్టం కదా. అది సమాజానికి మంచిదా? ఏం చెబుతామంటే అంతే అంటారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అది కరెక్టా అంటే మనం కరెక్ట్ కాదన్నాం అనుకో, ఈ సంగతి చూడాలరా అని ఇంకేం చేస్తాం. సరే, నిజానికి నేను 10 ఏళ్ళ ఈ 40 ఏళ్లలో ఇప్పుడు భయపడుతున్నందుగా గతంలో భయపడేవాడిని కాదు. నా ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చినా కూడా నేను ఎందుకు ఆ రోజున భయపడలా. కానీ ఈ రోజున ఈ తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు నాయకత్వంలోకి వచ్చి చేస్తున్న అరాచకాలు చూసిన తర్వాత భయపడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ ఉద్యోగంలో ఎంతకాలం చేస్తామో లేదు, చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు ఏం చేస్తారో, బతకనిస్తారా, చంపుతారా, చివరికి ఊపిరి తీయడానికి కూడా ఏమాత్రం వెనకాట్లేదేమో అన్న ఆందోళన కలుగుతూ ఉంది. అది మంచిదే కాదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. దురదృష్టం ఏంటంటే తప్పు చేస్తే ఏం వదిలిపెట్టరు రాజకీయ నాయకులు. నేను ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఒక పోలీస్ ఆఫీసర్ని నేను ఒక సందర్భంలో అడిగా, ఏమండి మరి రాజకీయ నాయకులు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ తప్పు కదా, అట్లాగే కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకున్న వాళ్ళంతా ఇట్లాంటి ఫలాంటి అభ్యంతరకరమైన పదం అని చెప్తూ వాళ్ళు పూర్తిగా వాడారు కదా, మరి మీరు వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని అడిగితే వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒకటి అది వాళ్ళు రాజకీయ నాయకులు అండి, వాళ్ళు ఏం మాట్లాడుకోవచ్చు, రాజకీయ నాయకులు మాట్లాడుకోవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు అని ఒక పోలీస్ ఆఫీసర్ చెబితే నేను బిత్తరపోయి వినాల్సి వచ్చింది. రెండోది ఏంటంటే, మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా కదా, ఫలానా పదం అభ్యంతరకరమని ఒక వ్యక్తి మీద కేసు పెట్టారు అనుకుందాం. ఆ అభ్యంతరక పదాన్ని ఎవరు వాడకూడదు కదా, కానీ కొన్ని 100 సార్లు టీవీలో చూపిస్తే,
కొన్ని లక్షల పత్రికల్లో అదే పదం వాడితే అది అభ్యంతరకరమా కాదా, అది కేసుకు అర్హమవుతుందా కాదా అంటే మాకెవరు కంప్లైంట్ చేయలేదని అన్నారు. అంటే చూడండి వివక్ష. అంటే ఒక వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు ఎలా చేయొచ్చు, రాజ్య వ్యవస్థ అనేది ఎంత దారుణంగా క్రూరంగా వ్యవహరిస్తుందో మనం చూస్తున్నాం. ఆ పరిస్థితి ఉండకూడదు. సమాజంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చర్య తీసుకోండి, మనం తీసుకోవద్దని చెప్పినా కూడా మనం వినరు, వేరే విషయం అనుకోండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు తప్ప వాళ్ళకి అవసరం ఈ పద్దాకు తలనొప్పుకున్నాడు అని ఉంటే ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. కానీ ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. సరే ఏదో అట్లా ఇప్పుడు ఆ మాటకు వస్తే గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక వార్తలు రాసేవాళ్ళం గవర్నమెంట్ వ్యతిరేకంగా. కానీ ఎప్పుడు వాళ్ళు కాకపోతే ఎప్పుడైనా సరదాగా ఓటారా మాట్లాడే అనేవాళ్ళు, కానీ ఎప్పుడు వాళ్ళు మమ్మల్ని ఏదో చేయాలి అనే దాకా వెళ్ళినట్లుగా నాకు అనిపిస్తుంది. అట్లా చెప్పి వాళ్ళు చేసే మంచి పనులు కూడా చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈయన అన్నారు ప్రధాన మీడియాలో అంత బ్రహ్మాండంగా ఉందా, అది చెప్పాలి కదా ఆయన. మరి ప్రధాన మీడియాలో కొందరితోటి ఈయనకి ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు రాజకీయ బ్రోకర్లని తెలిసి కూడా ఎట్లా సంబంధాలు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద పైరవీకారులని తెలిసి కూడా ఈయన ఎట్లా సంబంధాలు పెట్టుకోకూడదు కదా. మరి అది కరెక్టేనా అంటే కరెక్టే, వాళ్ళు సక్సెస్ అదే కారణం కాబట్టి పెట్టుకుంటారు, తప్పే ఉంది. తప్పు అనకూడదు మనం. ఎందుకంటే ఇవాళ రోజు పరిస్థితి రాజకీయ నాయకుడు సంపాదిస్తేనేమో అబ్బా భలే సంపాదించాడు రా, అదే జర్నలిస్ట్ సంపాదిస్తే దొంగ వీడు సంపాదిస్తున్నాడు రా అంటారు. అరే ఇదేందా రాజకీయ నాయకుడు సంపాదిస్తే తప్పు, అది తప్పు ఇది తప్పాను అట్లా అనరు. అట్లా ఈ వాతావరణం మారాలి. అట్లా అని చెప్పి నేను వాళ్ళని అడ్డగోలుగా చేయమని చెప్పను, వీళ్ళని అడ్డగోలుగా చేయమని చెప్పను. కానీ బట్ వాతావరణం ఆ రకంగా కలుషితం అవుతోంది. ఆ కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పడం కోసమే తప్ప ఎక్కువ టైం తీసుకున్నానా. రైట్.